మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నవంబర్ 15న కార్తీక పౌర్ణమి రాబోతుంది. ఇది అతిపెద్ద పౌర్ణమి. ఇది మహాశక్తివంతమైన పౌర్ణమి అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక సందర్భంలో చెప్పాడు. పౌర్ణములన్నిటిల్లో కార్తీక పౌర్ణమి విశేషమైనది. ఈ కార్తీక పౌర్ణమిని మహాకార్తీ అని అంటారు. అయితే మహాశక్తివంతమైన ఈ కార్తీక పౌర్ణమి రోజున మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు, బంగారము నగలు కొంటూనే ఉంటారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. బంగారము నగలు కొనుక్కునే అవకాశం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము. మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి. మందార చెట్టుకు ప్రతి కాలంలోనూ పూలు పూస్తూ ఉంటాయి. మందార చెట్టును అందరూ ఇంటికి ముందు లేదా పెరట్లో పెంచుకుంటూ ఉంటారు. ఆ మందార చెట్టును ఎన్ని పువ్వులు పూస్తే అంత సంపద కలుగుతుందని నమ్ముతూ ఉంటారు. అంటే మన పెరట్లో ఉండే మందార చెట్టుకు ఎంత ఎక్కువగా పువ్వులు పూస్తే అంత సంపద వస్తుందని నమ్ముతూ ఉంటారు మన పెద్దవాళ్ళు. మందార పువ్వులు దేవతలను పూజించే పువ్వులని పురాణాలు చెప్తూ ఉన్నాయి. దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. 4 కాలాలలో పువ్వులు పూసే చెట్టు ఈ మందార చెట్టు. ఈ మందార చెట్టు ఇంట్లో ఉంటే ఎప్పటికీ ధనం ఇంట్లో నిలుస్తుంది అని మన పెద్దలు అంటూ ఉంటారు. ఎర్రని మందారాన్ని ఎవరైతే పూజలో ఉపయోగిస్తారో వారి కోరికలను ఆ భగవంతుడు తప్పకుండా తీరుస్తాడు అని పురాణ వాక్కు. ఎరుపు రంగు పూల చెట్టును ఇంట్లో పెంచుకోవటం ఎంతో శుభకరం. మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఆ చెట్టును చూస్తూ వెళ్ళండి, అంతా శుభమే జరుగుతుంది. చెట్టంతా కూడా నిండుగా పువ్వులు పూసి ఉన్న చెట్టును చూసి బయటకు వెళితే మనసంతా కూడా ఎంతో సంతోషంతో నిండిపోతుంది. ఇక మానసిక దోషాలు కూడా ఆ మందార చెట్టు పోగొడుతుంది. మీరు చెట్టు నిండా పూలు ఉన్న ఆ చెట్టును చూసి బయటకు వెళ్తే మీ పనులలో విజయం కలుగుతుంది. మందార చెట్టును మీ ఇంట్లో ఉంచుకోవటం వల్ల అతి తొందరలో లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు కలుగుతుంది. మందార చెట్టు ఇంటి ద్వారానికి కుడివైపు ఉంటే చాలా మంచిదని, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఏ స్త్రీ అయితే మందార పువ్వును తన తలలో పెట్టుకుంటుందో ఆ స్త్రీకి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. కానీ ఇంటి దగ్గర ఎప్పుడైనా సరే ఎరుపు లేదా పింక్ లేదా లైట్ ఎల్లో కలర్లో ఉండే మందార చెట్లనే పెంచాలి. ఒకటి రెక్క లేదా ముద్ద మందార ఏదైనా సరే ఈ రంగులో ఉండే మందార చెట్లే పెంచుకోవాలి. ఈ రంగు మందార పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటే ఆ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. కొందరు వైట్ కలర్లో ఉండే మందార పూల చెట్లను ఇంటి దగ్గర పెంచుకుంటారు. కానీ వైట్ కలర్లో ఉండే మందార చెట్లను ఇంటి దగ్గర పెంచకూడదు. దాని వలన శుభ ఫలితాలు రావు, అన్నీ అశుభ ఫలితాలే కలుగుతాయి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోండి. ఇంట్లో ఎవరైనా సరే ఎరుపు లేదా పింక్ లేదా ఎల్లో కలర్లో ఉండే మందార పూల చెట్లనే పెంచాలి. వైట్ కలర్ పూలు పూసే మందార చెట్లను అస్సలు పెంచకూడదు. మందార పూలతో కట్టిన మాలను దేవతా ఆరాధనకు ఉపయోగించవచ్చు. మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు. అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు కార్తీక పౌర్ణమి రోజున మీ కంటికి కనబడితే ఒక చిన్న పరిహారం చేయండి చాలు, బంగారము నగలు కొనుక్కునే యోగం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి కార్తీక పౌర్ణమి రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. చాలామంది మహిళలకు బంగారం మీద ఇష్టం ఉంటుంది. బంగారంలో కలిపురుషుడు ఉంటాడని చాలామంది చెప్తూ ఉంటారు. దానిలో నిజం లేకపోలేదు. కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు. నిజాయితీగా కష్టపడి పనిచేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలో కలిపురుషుడు ఉండడు. ఈ విషయం చాలామందికి తెలియదు. కాబట్టి ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవచ్చు, దానిలో ఎటువంటి తప్పు లేదు. మామూలుగా ఆడవాళ్ళందరూ కూడా బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు. ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉన్నారు. అలాంటి వారినే గౌరవిస్తూ ఉన్నారు.
కనుక ఆడవారు తమ దగ్గర ఎక్కువ బంగారం ఉంటే బాగుంటుంది అని భావిస్తూ ఉన్నారు. కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు. అంటే కొంతమంది ఆడవారి దగ్గర బంగారం కొనుక్కోవడానికి ధనం ఉండదు. మరి కొంతమంది దగ్గర డబ్బు ఉన్నా ఏదో ఒక ఆటంకం వచ్చి బంగారం కొనలేకపోతూ ఉంటారు. ఇలా బంగారం కొనుక్కోలేకపోతున్నాం అని బాధపడే వారందరూ కూడా ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున మందార చెట్టు కనిపిస్తే ఈ చిన్న పని చేస్తే చాలు నగలు బంగారం కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. కేవలం ఆడవారే ఈ పరిహారం చేయాలని రూలేమీ లేదు. బంగారం కొనుక్కోవాలి అనుకునే మగవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఏమీ లేదు, ఈ పౌర్ణమి రోజున మీకు ఎక్కడైనా సరే ఏ సమయంలో అయినా మీకు మందార చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి. మీ ఇంటి దగ్గర మందార చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళవచ్చు. లేదా పక్కింట్లో పొరిగింట్లో మందార చెట్టు ఉంటే అక్కడకు అయినా సరే వెళ్ళవచ్చు. ఇలా మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు ఒక నమస్కారం చేసుకుని ఆ చెట్టు నుండి ఒక మందార ఆకును కొయ్యండి. పెద్ద సైజులో ఉండే మందార ఆకును కొయ్యండి. పచ్చగా రంధ్రాలు లేకుండా ఉన్న మంచి ఆకును కోసుకొని ఆ ఆకును తీసుకొని మీ ఇంటికి అంటే ఇంటి లోపలికి వచ్చేయండి. ముందు ఈ మందార ఆకును తడి వస్త్రంతో తుడవండి. తర్వాత ఈ మందార ఆకును తీసుకుని వెళ్ళి మీ ఇష్టదైవం ఫోటో ముందు పెట్టండి. తర్వాత బియ్యంలో చిటికెడు పసుపు కలిపి కొన్ని అక్షింతలను కూడా తయారు చేసుకోండి. ఈ అక్షింతలను మందార ఆకులో వేయండి. అంటే ఆ ఆకు మీద ఎన్ని అక్షింతలు పడతాయో అన్ని అక్షింతలు వేస్తే సరిపోతుంది. అక్షింతలు ఎందుకు వేయాలంటే అక్షింతలు పసిడి రంగులో ఉంటాయి. అక్షింతలకు బంగారాన్ని ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి ఉంది. అక్షింతలు మన కోరికలను తీరుస్తాయి కనుక అక్షింతలు వేయండి. ఆ తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను పైనుండి పువ్వులాగా 4 ముక్కలుగా కట్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా కట్ చేయండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేయండి. తర్వాత ఈ నిమ్మకాయను తీసుకుని వెళ్ళి మందార ఆకు మీద ఉన్న అక్షింతల మీద పెట్టండి. నిమ్మకాయను ఇలా పెట్టడం వలన ఏ శక్తులైతే మీ కోరిక తీరకుండా అడ్డుపడుతూ ఉన్నాయో ఆ శక్తులు పోతాయి. బంగారం కొనాలనే కోరిక నెరవేరేలాగా చేస్తుంది నిమ్మకాయ. కనుక ఇష్టదైవం ముందు ఒక మందార ఆకును పెట్టి ఆ ఆకు మీద అక్షింతలు వేసి అక్షింతల మీద నిమ్మకాయను పెట్టండి. తర్వాత ఇక మీ కోరికను దేవుడికి చెప్పుకోండి. దేవుడా, నేను బంగారం కొనుక్కోవాలని అనుకుంటూ ఉన్నాను. కానీ దానికి సరిపడా ధనం నా దగ్గర లేదు. ధనం ఉన్నా ఆటంకాలు వస్తూ ఉన్నాయి. లేదా ఫలానా కారణం వలన నేను బంగారం కొనుక్కోలేకపోతూ ఉన్నాను అని మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకోండి. ఒక మనిషికి ఒక స్నేహితుడికి మీ కష్టాన్ని ఏ విధంగా వివరిస్తారో ఆ విధంగా మీ కోరికను దేవుడితో క్లియర్గా చెప్పుకోండి. ఆ తర్వాత ఇక మీరు పూజ గది నుండి బయటకు వచ్చేసి మీ పనులు మీరు చూసుకోండి. దేవుడు ముందు పెట్టిన మందార ఆకును అక్షింతలను నిమ్మకాయలను ఇలా ఒక 24 గంటల పాటు వదిలివేయండి. 24 గంటల తర్వాత ఆ మందార ఆకును అక్షింతలు నిమ్మకాయలతో సహా తీసేసి అరటి చెట్టు మొదట్లో పడేయండి. అరటి చెట్టు మొదట్లో పడేస్తే చాలా తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది. కనుక అరటి చెట్టు మొదట్లో పడేయండి. మా దగ్గరలో అరటి చెట్టు లేవు అనుకునేవారు రావి చెట్టు మొదట్లో పడేయవచ్చు. ఈ 2 చెట్లు తప్ప వేరే చెట్ల మొదట్లో పడవేయకూడదు. కనుక పరిహారం చేయడానికి ముందే మీకు దగ్గరలో అరటి చెట్టు రావి చెట్టు ఎక్కడ ఉన్నాయో వెతుక్కొని అప్పుడు ఈ పరిహారాన్ని చేసుకోండి. ఇలా పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు బంగారం నగలు కొనుక్కునే యోగం వస్తుంది. ఎంత పేదవాడైనా ధనం సంపాదించి బంగారం కొనుక్కోగలుగుతాడు. బంగారం కొనటంలో ఉన్న ఆటంకాలు తొలగి బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి. కాబట్టి మీరు కూడా ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేసి బంగారం నగలను కొనుక్కొని సంతోషంగా జీవించండి. కార్తీక పౌర్ణమి రోజు 2 వస్తువులను తెచ్చి పూజ గదిలో పెడితే శివుడి అనుగ్రహంతో ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఆ వస్తువుల్లో మొదటిది చల్ల కవ్వం. కార్తీక పౌర్ణమి రోజు ఒక చల్ల కవ్వం అంటే మజ్జిగ కవ్వం తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టండి. మజ్జిగ కవ్వం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పెరుగును చిలికి మజ్జిగ చేయటం కోసం కవ్వాన్ని వాడుతారు. పెరుగు అనేది లక్ష్మీ స్థానం కనుక పెరుగును చిలికే కవ్వం అన్న కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కనుక ఒక కవ్వాన్ని తెచ్చి ఈరోజు పూజ గదిలో పెట్టండి. కానీ ఒక్క కవ్వం మాత్రమే ఇంట్లో ఉండాలి కనుక ఈ కవ్వాన్ని పూజ గదిలో పెట్టి మీరు మజ్జిగ చేసుకున్నప్పుడు ఈ కవ్వాన్నే తీసి పెరుగుని చిలికి మళ్ళీ తెచ్చి పూజ గదిలో పెట్టేయండి. కార్తీక పౌర్ణమి రోజు ఇలా మజ్జిగ కవ్వాన్ని తెచ్చి పూజ గదిలో పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది.
మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, ధనలాభం కలుగుతుంది, మీరు ఎప్పుడూ ఊహించనంత ఐశ్వర్యం వస్తుంది, శివుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇక రెండవ వస్తువు అద్దం. ఈరోజు ఒక అద్దాన్ని తెచ్చి పూజగదిలో శివపార్వతుల ఫోటో ముందు పెట్టండి. అంటే అద్దంలో శివపార్వతులు కనపడే విధంగా పెట్టండి. ఇలా పెడితే ఖచ్చితంగా శివయ్య అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే అద్దం అంటే పార్వతీదేవికి చాలా ఇష్టం. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అద్దం కనిపెడితే దానిలో చూసుకుంటూ ఉంటాం. చాలా టెంపుల్స్లో అమ్మవారి ముందు అద్దాన్ని పెడతారు. అలా పెట్టడం వలన తెలియకుండానే అక్కడ ఒక పవర్ వస్తుంది, పాజిటివ్ వస్తుంది. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు ఈ విధంగా శివుడితో కలిసి ఉన్న పార్వతీదేవి ఫోటో ముందు అద్దాన్ని ఏర్పాటు చేసుకుంటే మీ ఇంట్లోకి కూడా తెలియని శక్తి వస్తుంది. పార్వతీదేవి సంతోషిస్తుంది. పార్వతీదేవి సంతోషపడితే శివుడు కూడా సంతోషించి అనుగ్రహిస్తాడు. కనుక కార్తీక పౌర్ణమి రోజు ఒక అద్దాన్ని తెచ్చి పూజగదిలో పెడితే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. చాలా గుడులలో, అమ్మవారి గుడులలో అద్దాల మేడ అని ఒక మేడను ఏర్పాటు చేసి అమ్మవారిని అక్కడ ఉంచుతారు. ఎటు చూసినా అమ్మవారు కనిపిస్తూ ఉంటారు. అద్దం అంటే అమ్మవారికి అంత ఇష్టం కాబట్టే అమ్మవారిని అద్దాల గదిలో పెడుతూ ఉంటారు. ఏ గుడికి వెళ్ళినా మనకు అమ్మవారి గుడిలో అద్దాల మేడ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారికి అద్దం అంటే అంత ఇష్టం కాబట్టి ఈ కార్తీక మాసంలో అమ్మవారికి అద్దం తెచ్చి అమ్మవారి ఫోటో ముందు పెడితే చాలా మంచిది. చల్లకవ్వం లేదా అద్దం, ఈ రెండు వస్తువులను లేదా ఈ రెండు వస్తువుల్లో ఏదో ఒకదాన్ని కార్తీక పౌర్ణమి రోజు తెచ్చి పూజగదిలో పెడితే శివుడి అనుగ్రహము మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధనం వరదలాగా వస్తుంది. కాబట్టి మీరు కూడా రేపు కార్తీక పౌర్ణమి రోజు ఈ రెండు వస్తువులను తెచ్చి పూజగదిలో పెట్టి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజు బియ్యం డబ్బాలో ఏం వేయాలో తెలుసుకుందాము. బియ్యం మన అందరి ఇళ్లలో ఉంటాయి. చాలామంది బియ్యం కడిగేటప్పుడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులు చేయటం వల్ల లక్ష్మీదేవి అలిగి ఇంటిని వదిలి వెళ్ళిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మీరు ఎప్పుడూ అన్నం వండినా పాసి ముఖంతో వంట చేయకూడదు. బ్రష్ లేదా స్నానం చేసి వంట చేసుకోవాలి. మ్యాక్సిమం స్నానం చేశాక వంట చేస్తే మరీ మంచిది. అలాగే బియ్యం కడిగేటప్పుడు కూడా అందులో కొంచెం రాళ్ల ఉప్పును వేయండి. బియ్యం కడిగేటప్పుడు శివపార్వతులను తలుచుకొని బియ్యం కడగాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శివపార్వతుల అనుగ్రహం కూడా కలుగుతుంది. ధనానికి, ధాన్యానికి లోటు ఉండదు. అలాగే కొంతమందికి బియ్యం కడిగేటప్పుడు ఆ బియ్యాన్ని నోట్లో వేసుకునే అలవాటు ఉంటుంది. ఆ అలవాటు ఉన్నవారు ఎంత త్వరగా మానితే అంత మంచిది. ఇలా చేయటం వల్ల మీరు మరియు మీ కుటుంబం, మీ ఇంటిలో ఉన్నవారు కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు. మీరు బియ్యం కడిగే ముందు ఎంత బియ్యం కడుగుతున్నారో చూడండి. ఎక్కువగా అన్నం వృధా చేసేవారి ఇంటిలో కూడా లక్ష్మీదేవి ఉండదు. బియ్యం లేదా అన్నం కాలితో తొక్కటం వల్ల చాలా కష్టాలను కోరి తెచ్చుకుంటూ ఉంటారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్నం తిన్నాక వారి ప్లేట్ను తీయమని చెప్పాలి. అలాగే వారి ప్లేట్ చుట్టూ పడిన అన్నం మెతుకులను చేతితో తీయమని చెప్పాలి. ఇలా పిల్లలకు చెప్పటం వల్ల వారు చాలా క్రమబద్ధంగా ఉంటారు. ఎక్కడైనా భోజనానికి వెళ్ళినా వారు ఈ పద్ధతిని పాటిస్తూ ఉంటారు. మనం అన్నం తినే పద్ధతి పైన కూడా లక్ష్మీదేవి ఆధారపడి ఉంటుంది. ఇక మనం ఇల్లు ఎప్పుడూ సిరి సంపదలతో, ధనధాన్యాలతో తులతూగుతూ ఉండాలంటే ఈ కార్తీక పౌర్ణమి రోజు బియ్యం డబ్బాలో కొన్ని వస్తువులు వేయాలి. ఈ వస్తువులు ఒక క్లాతులో వేసి మూట కట్టి బియ్యం డబ్బాలో వేయాలి. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈ పరిహారానికి మీరు ఒక రెడ్ కలర్ క్లాత్ను తీసుకోండి. 9 మిరియాలు, 9 ఎండుమిరపకాయలు, పసుపు, కుంకుమ, 9 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. ముందుగా రెడ్ కలర్ క్లాత్ను పరిచి అందులో 9 మిరియాలు వేసి, 9 ఎండుమిరపకాయలు వేసి, అలాగే 9 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి, పసుపు, కుంకుమ వేసి, ఒక రూపాయి బిళ్ళను కూడా, ఒక పువ్వును కూడా అందులో వేసి మూట కట్టండి. ఈ మూటను మీ చేతులతో పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోండి. అంటే మీకు ఉన్న ధన, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా చెప్పుకోండి. ఆ తర్వాత ఆ మూటను మీ బియ్యం డబ్బాలో కొన్ని బియ్యం తీసి అందులో పెట్టి ఆ మూటను బియ్యంతో కప్పేయండి. ఈ పరిహారం కార్తీక పౌర్ణమి రోజునే చేయాలి. దీపం వెలిగించాక ఈ పరిహారం చేయండి. కార్తీక పౌర్ణమి రోజు బియ్యం డబ్బాలో వీటిని పెట్టడం వల్ల ఇక మీ ఇంటిలో ధనానికి లోటు అనేదే ఉండదు. మీరు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. అలాగే మీ సంపాదన కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజు మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది పెట్టండి. తరతరాలకు తరగని సంపదను పొంది ఆనందంగా జీవించండి. ఈ మూటను మళ్ళీ వచ్చే పౌర్ణమికి మార్చుకోవచ్చు. ఈ మూటను పారే నీటిలో పడవేయాలి. ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. ఒకవేళ మీకు దగ్గరలో పారే నీరు లేకపోతే
చాలా చెట్లు ఉన్న చోట ఈ మూటను పడేయండి. ఈ పరిహారం చాలా రహస్యంగా చేయాలి, ఎవరికీ చెప్పకూడదు. అప్పుడే మీకు పరిహారం చేసిన ఫలితం దక్కుతుంది. మరి తెలుసుకున్నారు కదా, కార్తీక పౌర్ణమి రోజు బియ్యం డబ్బాలో ఏం పెట్టాలో. మరి ప్రతి ఒక్కరూ కూడా బియ్యం డబ్బాలో వీటిని పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఇక ఈ రోజు అంటే పౌర్ణమి రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి అని దీని అర్థం. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. ఈరోజు షేవింగ్, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన పౌర్ణమి రోజు చేస్తే దరిద్రం పడుతుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య అసుర సంధ్య వేళల్లో తలకు నూనె పెట్టుకోకూడదు. ఈరోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈరోజు పొరపాటును కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన రోజు. పౌర్ణమి ప్రతి నెలా వస్తుంది, కానీ కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరే పున్నమికి ఉండదు. ఖగోళపరంగా చూస్తే ఏడాది మొత్తం మీద జాబిలి ఆ రోజు ఉన్నంత ప్రకాశంగా మరే రోజు ఉండదు. అంతలా వెలిగిపోయే వెన్నెలకే కన్ను కుట్టేలా గుడి ప్రాంగణాలు, జలాశయాలు కార్తీక దీపాలతో శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటాయి ఆ రోజు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. దేవతలు కార్తీక పూర్ణిమ నాడు జరుపుకునే దీపావళి పండుగ గనుక దీనిని దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించిన రోజే కార్తీక పూర్ణిమ. ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. 1000 ఏళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక పూర్ణిమ అటు శివుడికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఆ రోజు దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేస్తారు. కార్తీక పౌర్ణమి హిందువులు జరుపుకునే పెద్ద పండుగ. ఈ పండుగ రోజు శివుడికి ప్రత్యేక అభిషేకాలు చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతూ ఉంటాయి. ఈ పౌర్ణమి గురించి ప్రాచీన గ్రంథాలలో అనేక విధాలుగా అభివర్ణించారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిను కార్తీక పౌర్ణమి అంటారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజు చేసే దీపారాధనకు విశేష ప్రాముఖ్యత ఉన్నది. శివ, విష్ణు దేవాలయాలు రెండింట ఈరోజు నిండుగా దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసి కోట దగ్గర, దేవుడి సన్నిధిలోను, ప్రమిదల్లోనూ, ఉసిరికాయల మీద, బియ్యపిండితో చేసిన ప్రమిదలలో ఇలా రకరకాలుగా దీపాలు వెలిగిస్తారు. ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరిస్తారు. ఈరోజు ఆరిపోతున్న దీపంలో నూనె పోసిన పుణ్యమే. అంతేకాదు ఈరోజు అరటి తున్నెల్లో కూడా దీపాలు వెలిగించి చెరువులలో, నదులలో మొదలగు జల వనరులలో విడిచిపెడుతూ ఉంటారు. రోజున మహాశివుడికి నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు చేయిస్తే ఆ భోలా శంకరుడు ప్రసన్నుడు అవుతాడని పురాణాలలో చెప్పబడి ఉంది. కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ దానం చేస్తే దారిద్ర్యం నశించిపోతుంది. కార్తీక పౌర్ణమి రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకి 1 ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. ఈ 365 ఒత్తులను కొందరు ఆలయాల్లో వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట వెలిగిస్తూ ఉంటారు. అయితే ఈరోజు ఇలా 365 ఒత్తులను వెలిగించేటప్పుడు ఆడవారు ఎర్రటి రంగు శారీని కానీ లేదా ఎల్లో కలర్ శారీని కానీ ధరిస్తే చాలా మంచిదని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. కార్తీక పౌర్ణమి రోజు ఇలా రెడ్ కలర్ శారీని కానీ ఎల్లో కలర్ శారీని కానీ ధరిస్తే సౌభాగ్యం పెరుగుతుంది, దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది, భర్త ఆయుష్ పెరుగుతుంది, ధన సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది, శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. చీరలనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులలో ఉండే డ్రెస్సులు వేసుకుంటే చాలా మంచిది.
ఆడవారు ఒక్కరే కాదు, పిల్లలు పెద్దలు అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు గుడికి వెళ్ళినప్పుడు, ఇంట్లో పూజ దీపారాధన చేసుకున్నప్పుడు రెడ్ లేదా ఎల్లో కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది కనుక అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు ఈ రంగు దుస్తులను ధరించి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.